హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందూస్ వరల్డ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. అందరూ హ్యాపీగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ 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 క్రిస్మస్ అండి. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? టుడే మాత్రం ఓకేనా, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూసేసేయండి. ఎందుకంటే చాలా చాలా న్యూ కలెక్షన్స్, న్యూ అప్డేట్స్ అనేది వచ్చాయండి. టుడే కలెక్షన్స్ లో మీకు ఈ హిప్ బెల్ట్ వచ్చేసి కిడ్స్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి, మీకు అడల్ట్ సైజ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చాలా మంది అడుగుతూ ఉంటారు కదండి కిడ్స్ సైజ్ కావాలి అనేసి. మీరు కిడ్స్ సైజ్ కూడా తీసుకోవచ్చు, ఇందులో ఆప్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కింద బీడ్స్ అనేది మీకు కలర్ ఆప్షన్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. మన క్యారెటీస్ గోల్డ్ లుక్ లోనే ఉంటుంది, ఓకేనా? ఇవి వచ్చేసి మెరూన్ అండ్ మీకు లైట్ గ్రీన్ కలర్ లో అవైలబుల్ గా ఉందండి. మేకింగ్ ఐటమ్ కాదు, 2 కలర్ ఆప్షన్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇప్పుడు మస్తు ట్రెండింగ్ ఉన్నాయి కదండి. మనకు కలెక్షన్ అనేది ఎక్సలెంట్ కలెక్షన్ అండి, ప్రీమియం క్వాలిటీతోనే మీకు వచ్చేస్తాయి. వన్స్ అగైన్ నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు మెన్షన్ చేస్తూ వస్తున్నాను. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు ఏదైనా సరే జ్యువెలరీస్ గురించి డౌట్ ఉంటే వన్స్ అగైన్ నాకు మెసేజ్ చేసి క్లారిటీ తీసుకొని మరీ బుక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఒక చిన్న పొరపాటు వల్ల రిసీవ్ అయిన తర్వాత గొడవ చేస్తున్నారు. ప్లీజ్ అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ట్రస్టెడ్గా ఉన్నప్పుడు అవతల మీరు కూడా ట్రస్టెడ్గానే ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఒక్కొక్కరు అంటే ఎప్పుడో లేండి, 100కు ఒకరు ఇద్దరు అలా చేస్తూ ఉన్నారండి. ప్లీజ్ అంటే అది కరెక్ట్ కాదు. నేను ప్రతి ఒక్కరికి చెప్పుకుంటే వస్తున్నాను. ఇన్ కేస్ ప్రతి ఒక్కరికి జ్యువెలరీ గురించి తెలిసి ఉండాలనేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఆ తెలియని వాళ్ళు ఒకసారి నాకు మెసేజ్ చేస్తే, మేడం ఇది ఫినిషింగ్ ఏంటి, మీకు బ్యాక్ సైడ్ ఇయర్ రింగ్స్ కు పుష్ బ్యాక్స్ వస్తాయి, మనకు గోల్డ్ లాగా రావాలి, అది కొంచెం మంది ఎక్స్పెక్టేషన్ అనేది అలాగుంటాయి. కొంతమంది ఎక్స్పెక్టేషన్స్ గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇష్టపడరు, ఎందుకంటే షైనీగా మెరుపు ఎక్కువ వస్తుంది, నాకు మ్యాట్ ఫినిషే కావాలి, డల్ ఫినిషింగే ఉండాలనేసి కొంతమంది కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి. ప్లీజ్ అర్థం చేసుకుని నాకు పిక్ పెట్టి ఒక క్లారిటీ అనేది తీసుకోండి అని ఒక్కసారి చెప్తున్నాను. బట్ ఆ క్లారిటీ తీసుకోకుండా అనదర్ వేరే ఇష్యూస్ను దానిలో పెట్టుకొని అడ్డు పెట్టి రిటర్న్కి యాక్సెప్టేషన్ చేయాలనేసి చీప్ కామెంట్స్ పెడుతున్నారు, చీప్గా బిహేవ్ చేస్తున్నారండి. నేను ఇంత క్లారిటీగా ఇస్తున్నాను, మీకు నా వాయిస్ వినడానికి బోర్ కొడుతుందో లేదో నాకైతే తెలియదండి. ఎందుకంటే అలా బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళు న్యూట్లో పెట్టుకొని జ్యువెలరీస్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగ మీరు న్యూట్లో పెట్టుకుంటే జరిగే విషయాలు మీకు ఎలా తెలుస్తాయి, తప్పులు ఎలా తెలుస్తాయి, బయట ఉన్న విషయాలు మీకు ఎలా తెలుస్తాయి? నేను చెప్తేనే కదా మీకు తెలిసేది. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, మేడం చెప్తున్నారు, మనం ఒకసారి క్లారిటీగా తెలుసుకొని బుక్ చేసుకుంటే పర్లేదు కదా అనేసి ఒక్క చిన్న హోప్తో మీరు ఎందుకు ఆలోచించట్లేదండి? జస్ట్ నేను అందరినీ ఇది ఉద్దేశించి అనట్లేదండి. ప్లీజ్ సో సారీ, మనసులో పెట్టుకోకండి. ఎవరో 100లో ఒకరో ఇద్దరు అలా ఉన్నారు, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. మీరు కూడా ఏదైనా జాగ్రత్త పడతారు అనేసి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ బుక్ చేసుకుంటారు, నేను బ్యాక్ సైడ్ వచ్చేసి మరలు వస్తాయనుకున్నానండి అంటారు. అలాంటప్పుడు మీరు క్లారిటీ ముందే తీసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదండి. ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత ఇష్యూస్ చెప్తారు, రిటర్న్కి యాక్సెప్టేషన్ చెప్పకపోతే కనుక ఫీల్ అవుతారు, గొడవ చేస్తారు, యూట్యూబ్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఇంకా ఏదో ఇంకా వద్దులేండి, ఆ మాటలకు మనం జోలికే వెళ్ళకూడదు, అంత కామెంట్స్ అలా చేస్తున్నారు. అదేదో ఒక్కసారి క్లారిటీ తీసుకొని ఒక్కసారి నిజంగా అన్ని తెలుసుకొని బుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. అటు సైడ్ మీరు ఏదన్నా ప్రోడక్ట్ వైజ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారో నాకు కూడా అదే బాధే ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది లేకపోతే. ఓకేనా? అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ఒకరి ఇద్దరి గురించి మాత్రమే చెప్తున్నానండి. ఎందుకంటే ఆటోమేటిక్లీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ కూడా క్లారిటీగా అడుగుతారు, అన్నీ తెలుసుకొని మరీ బుక్ చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాలి అంటే గోల్డ్ ఫినిషే కావాలి అన్నప్పుడు వాళ్ళు మ్యాట్ ఫినిష్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మేడం నాకు ఇందులో గోల్డ్ ఫినిషే చూడండి మేడం అనేసి అంటారు తప్ప, బట్ యాక్సెప్టేషన్ తీసుకొని కాంప్రమైజ్ అయితే ఏం చేసి తీసుకోరు కదండి. నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ప్లీజ్ అండి వన్స్ ఒక్కసారి క్లారిటీ తీసుకొని మరీ బుక్ చేసుకోండి అనేసి చెప్తున్నానండి. ప్లీజ్ ఇది ఒక్కటి సపోర్ట్ చేయండి చాలు. ఇంకా రిసీవ్ అయిన తర్వాత ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో మాత్రం క్లారిటీగా ఉండాలి, అది మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. ఇంకొకటి వచ్చేసి టుడే గివ్ అవే విన్నర్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందండి. పూర్తి ఎండ్ వరకు చూస్తేనే మీకు గివ్ అవే విన్నర్ అనేది తెలుస్తుంది. ఎక్కడైనా నేను గివ్ అవే విన్నర్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ఇంకొకటి వచ్చేసి గివ్ అవే విన్నర్స్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు డిసప్పాయింట్ కాకండి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కసారి ట్రై చేస్తూనే ఉండాలి, గివ్ అప్ అనేది ఇవ్వకూడదు. మనకు రాలేదు కదా అనేసి గివ్ అవేస్ రేపు అనే రోజు మనకు వచ్చినప్పుడు మనకు అదే విధంగానే ఫీల్ అవుతుంది కదా, అందుకనేసి చెప్తున్నా. పార్టిసిపేట్ చేసిన గివ్ అవే వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, అందులో తప్పేం లేదు. ఒక చిన్న పొరపాటు అండి. ఇంకొకటి ఏంటంటే, ఒకే వీడియోకి ఒకే మెసేజ్ పెట్టాలండి. అనదర్ ఒకే వీడియోకి 3-4 మెసేజెస్ పెడుతున్నారు, అలా పెట్టకూడదండి. అలా 3-4 మెసేజెస్ పెట్టినప్పుడు వాళ్ళకి ఒకవేళ గివ్ అవే వచ్చినా కూడా క్యాన్సిలేషన్ అవ్వడం జరుగుతుంది.
ఎందుకంటే ఒక వీడియోకి షార్ట్ వీడియో అయినా ఒక మెసేజ్ చేయొచ్చు, లాంగ్ వీడియోకైనా ఒక మెసేజ్ చేయొచ్చు. షార్ట్ వీడియోస్కి మీరు మెసేజెస్ చేయట్లేదు, బట్ షార్ట్ వీడియోస్ కూడా మీరు మెసేజెస్ చేయొచ్చు, ఆ ఆప్షన్ ఉంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒకే వీడియోకి 3-4 కామెంట్స్ అనేది పెట్టకూడదు. ఆల్రెడీ క్లియర్గా తెలుస్తుందండి, కొంతమంది పెడుతున్నారు. ప్లీజ్ అండి అలా పెట్టకండి అని ఒక క్లారిటీ ఇస్తున్నానండి. ఒక వీడియోకి ఒక మెసేజ్ మాత్రమే పెట్టాలి, ఓకేనా. ఇందులో ఏ కలెక్షన్ అయినా సరే అండి ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఏమీ ఉండవు. సిఓడి ఆప్షన్ అయితే లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది. సింగిల్ పీస్ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది కాబట్టి నో వరీస్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కొరియర్ వాళ్ళు అమౌంట్ ఇవ్వాలని అడిగినా కూడా మీరు ఇవ్వకండి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ పే చేసే మేము పంపిస్తాం కాబట్టి, ఓకేనా. ఇంకొకటి వచ్చేసి కమ్యూనిటీ పోస్ట్లో చాలామంది రివ్యూస్ అడుగుతున్నారు కదండి. కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి రివ్యూస్ చాలా ఉంటాయండి, బట్ పోస్ట్ చేయడానికి టైం ఉండక పోస్ట్ చేయట్లేదు. ప్లీజ్ కాస్త వెయిట్ చేయండి. కమ్యూనిటీ పోస్ట్లో మీకు రివ్యూస్ కూడా వస్తున్నాయి, ఈ మధ్య పెడుతున్నాము అందువల్ల. ఇంకొకటి వచ్చేసి ప్లీజ్ అండి, మీకు మేకింగ్ ఐటమ్స్ ఒకటి కొంచెం టైం పడుతున్నాయి. ఇంకొకటి అయితే ఈరోజు రేపు డిస్పాచెస్ అనేది జరగట్లేదండి. ఇన్ కేస్ మీకు ఈరోజు ఇచ్చిన ట్రాకింగ్స్ ఒకవేళ వర్క్ కానప్పుడు టెన్షన్ పడకండి, ఎందుకంటే టుడే కొరియర్ ఆఫీస్ క్లోజ్లో ఉంటుంది, అప్డేట్ అయిండవు ట్రాకింగ్స్, అందువల్ల మీకు ట్రాకింగ్స్ చూపిస్తూ ఉండవు. అందువల్ల టెన్షన్ పడకండి, ట్రాకింగ్ చూపించట్లేదే మాకు ట్రాకింగ్ ఇచ్చారు అనేసి. ఎందుకంటే ఫెస్టివల్, సండేస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కొరియర్ ఆఫీసులకు హాలిడే ఉంటుందండి. అలాంటప్పుడు మనకు కొరియర్ ట్రాకింగ్ చెక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చూపించవు. అందువల్ల టుడే గివ్ అవే విన్నర్ని వన్స్ అగైన్ ఒకసారి చూద్దామండి. టుడే క్రిస్మస్కి ఎవరు గిఫ్ట్ గెలుచుకుంటున్నారో నేను కూడా ఎదురు చూస్తున్నానండి. ఎవరు కూడా డిసప్పాయింట్ కాదండి. గివ్ అవేలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి ప్లీజ్ అండి. వన్స్ అగైన్ నాకు 24 అవర్స్లో కాంటాక్ట్ అండి. కృష్ణ నాదెల్లా అండి, లైక్ నెంబర్ 20 బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. లైక్ నెంబర్ ప్రెస్ చేయండి ప్లీజ్. వాట్సాప్ కాంటాక్ట్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.